పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఏడాది మేలో జరిగే ప్రపంచ కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించాలని డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తెలిపింది. పాక్తో మ్యాచ్ జరిగే జూన్ 16ను ఇంకా చాలా దూరం ఉన్నందున ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అటు పాక్తో మ్యాచ్ ఆడకుండా 2 పాయింట్లు నష్టపోయే బదులు బరిలో నిలిచి ఆ దేశాన్ని ఓడించే అవకాశం పొందాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ సూచించారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర బయటపడిన నేపథ్యంలో ఆ దేశంతో క్రికెట్ సంబంధాల కొనసాగింపుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న వేళ ఈ ఏడాది మే 30న ఇంగ్లండ్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్లో పాక్తో మ్యాచ్ ఆడే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి పరిపాలనా కమిటీ ఢిల్లీలో భేటీ అయింది. ప్రపంచ కప్లో జూన్ 16న పాకిస్తాన్తో భారత్ లీగ్ మ్యాచ్లో తలపడనుండగా మ్యాచ్ బహిష్కరిస్తే తలెత్తే పర్యవసానాలపై బీసీసీఐ చర్చించనుంది. అయితే దీనిపై నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేసింది. పాక్తో జరిగే లీగ్ మ్యాచ్లో భారత్ ఆడే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పరిపాలనా కమిటీ సభ్యుడు వినోద్ రాయ్ తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నట్లు వెల్లడించారు. అయితే ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న దేశాలతో సంబంధాలు తెంచుకునే అంశంపై వ్యక్తిగతంగా అంతర్జాతీయ క్రికెట్ మండలిని అభ్యర్థించనున్నట్లు తెలిపారు. ప్రపంచ కప్లో భారత ఆటగాళ్లు, అధికారుల భద్రతపై ఐసీసీకి పంపిన మెయిల్లో ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. వారికి తగిన భద్రత కల్పించాలని కోరినట్లు వినోద్ రాయ్ తెలిపారు. పుల్వామా దాడి నేపథ్యంలో మార్చి 23న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం వేడుకలను నిర్వహించడం లేదని తెలిపారు. ప్రారంభ వేడుకల కోసం కేటాయించిన నగదును పుల్వామా అమరవీరుల కుటుంబాలకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అటు ప్రపంచ కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించడాన్ని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ వ్యతిరేకించారు. మ్యాచ్ను ఆడకుండా భారత్ 2 పాయింట్లు కోల్పోవడాన్ని తాను ద్వేషిస్తానని తెలిపిన సచిన్ ఈ చర్య పాకిస్తాన్కే మేలు చేస్తుందని తెలిపారు. ప్రపంచ కప్లో ప్రతిసారీ పాక్ను భారత్ ఓడించినందున మ్యాచ్ను బహిష్కరించే బదులు ఈసారి కూడా బరిలో నిలిచి దాయాది దేశాన్ని ఓడించాలని సచిన్ సూచించారు. అయితే దేశమే తనకు తొలి ప్రాధాన్యమన్న సచిన్ భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా హృదయపూర్వకంగా మద్దతిస్తానని తెలిపారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా పాక్తో మ్యాచ్ బహిష్కరించడాన్ని వ్యతిరేకించారు. అలా చేస్తే పాక్కు లొంగిపోవడమే అన్న థరూర్ కార్గిల్ యుద్ధ సమయంలోనూ ప్రపంచ కప్లో ఆడి దాయాదిని ఓడించినట్లు గుర్తు చేశారు. ఇంతకుముందు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా పాక్తో మ్యాచ్ను బహిష్కరించడాన్ని వ్యతిరేకించారు.